చైనా భారతదేశాన్ని బెదిరిస్తుంది. దేనికి? పాకిస్తాన్ కి వత్తాసు పలుకుతూ. పహల్గామ్ అటాక్ కి రిటాలియేషన్ కింద మన కోపం వచ్చి దీనికి జాలి తెలిసి వాటర్ వదులుతుంటే వీళ్ళేమో మన మీద టెర్రరిస్టులను పంపుతున్నారా అని చెప్పి కోపం వచ్చి మనము చీనాబ్ గాని వాటర్స్ ఆపేసాం పాకిస్తాన్ కి మీరు ఆపితే మేము మీకు ఆపుతామంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ, అంటే ఒక రకంగా టెర్రరిజం ని స్పాన్సర్ చేస్తూ, డైరెక్ట్ గా టెర్రరిస్టులను పంపించడం కాదు, ఆల్రెడీ ఎన్జిఓస్ కి వీటన్నిటికీ చైనా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అక్కడ నార్త్ ఈస్ట్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి, రోడ్లు వేయనీయకుండా ఉండడానికి. ఇటుపక్క పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తూ, పాకిస్తాన్ కి టెర్రరిజం ని స్పాన్సర్ చేస్తూ, మేము ఇదిగోండి మీరు అక్కడ వాటర్ ఆపితే మేము ఇక్కడ బ్రహ్మపుత్ర వాటర్ ఆపుతామని చెప్తున్నారు. ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్స్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ టిబెట్ లో. అసలు టిబెట్ ని జవహర్లాల్ నెహ్రూ ఆ టైంలో చైనాలో భాగం కింద గుర్తించకపోతే ఇంకా బాగుండేది. అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు మనం వడ్డీలు చెల్లిస్తున్నాము. దీని వల్ల ఏంటి? వాళ్ళ ప్లాన్ ఏంటి? డ్యామ్ కడితే మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళకి నచ్చినప్పుడు వాటర్ వదులుతూ ఉంటారు. అస్సాంలో ఇప్పటికీ మనకి తీస్తా రివర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతారని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లడ్స్ అక్కడ వస్తూ ఉంటాయి మన కంట్రీలో. చాలా ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు డ్యామ్ కట్టి ఇంకా దాన్ని కంట్రోల్ చేద్దామని ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక సాగు జరిగింది. ఆబ్వియస్లీ దానికి మనం రిటాలియేట్ చేస్తూ వేరే డ్యామ్ ప్లాన్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళ డ్యామ్ కడితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే. అక్కడ చైనాలో ఊర్లే మిగిలిపోతే ఇవన్నీ. కాకపోతే ఈ బెదిరింపు అనేది ఇప్పుడు వెలుగులో వచ్చింది. చైనా చేస్తున్న కుట్రలు అనేది వెలుగులోకి వచ్చింది. అమెరికాకి అపోజ్ చేస్తూ మనం ఏషియా మనమంతా కలిసి ఉండాలని చెప్పి మన సంక నాకుతున్నారు వీళ్ళు చైనా వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏషియాలో కాంటినెంటల్ పాలిటిక్స్ వచ్చేసరికి మనకు అపోజ్. అమెరికాని అపోజ్ చేయాలి, భారతదేశాన్ని కాంటినెంటల్ వచ్చేసరికి భారతదేశాన్ని అపోజ్ చేయాలి, భారతదేశాన్ని ఎదగనీయకుండా చేయాలి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటిని ఐసోలేట్ చేయాలి. ఈ ప్లాన్ ఆ చికెన్ నెక్ దగ్గర కానీ, భూటాన్ లో వాళ్ళ బేస్ కానీ, బంగ్లాదేశ్ లో వాళ్ళ బేస్ కానీ, ఇవన్నీ ఆబ్వియస్లీ మన వాళ్ళు కాము కూర్చారు. వాళ్ళు క్వాడ్రిలేటరల్ ఒక ప్లాన్ ఇస్తే మన వాళ్ళేమో డైమండ్ స్ట్రాటజీ వేశారు. దీనికి ఆపోజిట్ స్ట్రాటజీ ఉంటుంది. చైనాకి గట్టి రిటాలియేషన్ ఉంటుంది.